పాపం అమ్మాయి కష్టపడతా ఉంది. అందులో డౌట్ లేదు. అందులో అన్న మోసం చేశాడనే విషయం మీద ఎక్కువ బాధపడతా ఉన్నట్లుంది. నాలాగా ఆవిడ కూడా అన్నదారి నన్ను పోతాడు, నా దారి నేను చేసుకుంటానని అనుకుంటే మంచిదని నా సలహా. సో భారతీయ జనతా పార్టీతో ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానమే వాళ్ళు కంపేర్ చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ ఏదన్నా 4 ఓట్లు 4 చోట్ల పాత కాంగ్రెస్ వాళ్ళు వేస్తే వేయొచ్చు, కానీ బీజేపీ కంటే పెద్ద పార్టీ అయ్యాం లేకపోతే ఇంకోటి అయ్యామని అనుకుంటే అది అమ్మాయి తెలివి తక్కువ అని నేను. ఇది కూడా నా ప్రశ్న కాదు, ప్రత్యర్థులు మాట్లాడే ప్రశ్నే అడుగుతున్నా. ఏం పర్లేదమ్మా. అంటే మీ మీద ఉన్న కేసుల వల్లే మీరు సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి బీజేపీ నాకు సపోర్ట్గా ఉంటుంది కాబట్టి నేను బీజేపీలో జాయిన్ అవుతానని మీరంతటి మీరు వచ్చారని కొంతమంది అంటుంటే, బాబు గారే ఆయన్ని బీజేపీలోకి ఉండమని చెప్పారు, ఆయన చెప్పడం వల్లే ఈయన వచ్చారనేది కొంతమంది అంటున్నారు. దీనికి మీరేమంటారు సార్? రెండిట్లో నిజం లేదు. ఎందుకంటే నా మీద కేసులే, నేను చెప్పా కదా, నా మీద కేసులే లేవు. నాకు సంబంధం లేని దాంట్లో ఒక కేసు ఇనిషియేట్ చేస్తే అపోజిషన్లో ఉన్నప్పుడు చేశారు. ఆ కేసు అలాగే ఉంది ఇప్పటి వరకు. నేను ఆ కేసు అది ఛార్జ్ షీట్ వేసుకున్నారు, లీగల్ వాళ్ళు చూసుకుంటున్నారు. నాకేం నష్టం లేదు. నేను ఏదో భారతీయ జనతా పార్టీని వాడుకొని నా కేసులు పూర్తి చేసుకున్నాను లేదా ఇంకోటి చేశాను అనేది లేదు. నేను గవర్నమెంట్ ఆఫీస్కి నా సొంత పని మీద ఇంతవరకు ఏది వెళ్ళవలసిన అవసరం అనేది నాకు రాలా ఇంతవరకు. అది ఒక పెద్ద అదృష్టం కింద నేను భావిస్తాను. కాబట్టి ఇవన్నీ కూడా ప్రత్యర్థులు మాట్లాడుతూ ఉంటారు దానికి. ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఉంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండవు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జైలుకి వెళ్ళారు? రియల్గా కంప్లైంట్ ఉంది, రియల్గా ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి వెళ్ళాడు. ఆయన మరి ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అయిపోయినాయా? పోలేదు కదా, అంత తేలిక కాదు కదా. చట్టం తన పని తను చేసుకుంటా పోతుంది. ఒక్కొక్కసారి మన దగ్గర ఏంటంటే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్కి వాళ్ళు ఏదన్నా ఒకటి తప్పు జరిగింది అని అన్నప్పుడు ఇన్వెస్టిగేట్ చేసే టైంలో అందరినీ అనుమానపడమన్నారు. సరే ఎవరో 10 కంప్లైంట్లు ఇచ్చుంటే దాంతో సస్పెక్ట్ చేసి డెఫినెట్గా సిబిఐ రైడ్ అయింది, ఈడీ రైడ్ అయింది. అవి తేలింది ఏంటి? కొండను దేవి ఎలికని పెట్టారా అంటే ఎలిక కూడా లేదు అక్కడ, అదే లేదు. నాకు గత 5 సంవత్సరాల్లో సరే అలాంటివి ఉంటే అవి లీగల్గా చూసుకుంటారు, స్లోగా సెటిల్ అవుతుంది అంతే. నాకు కానీ నా కంపెనీకి నా మీద కానీ నేను స్థాపించిన కంపెనీల మీద కానీ నా కుటుంబం పేరు మీద కానీ ఇంతవరకు ఏ ఒక్కళ్ళు కంప్లైంట్ అనేది చేయలేదు, ఎఫ్ఐఆర్ అనేది లేదు ఈ భూప్రపంచం మీద. లేకపోయినా కేసు అంటే రావచ్చు, విట్నెస్కి పిలవచ్చు, ఇంకోళ్ళు పిలవచ్చు. అదిగో అక్కడ పక్క ఇంట్లో మర్డర్ అయింది, మీరు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మీకు వినపడిందా, రక్తం చూసారా, కత్తి చూసారా, తుపాకీ చూసారా అడగొచ్చు కదా. అలాంటి విషయాల్లో పిలిస్తే చెప్తాం, నేను చూశానంటే చూశాను, చూడలేదంటే చూడలేదని. కానీ ఇదే పందాలో సోషల్ మీడియా కానీ న్యూస్ ఛానల్స్ కానీ అసలు మీరు విజయవాడ వెస్ట్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ముఖ్య కారకులు పురంధరేశ్వరి గారే అన్నట్టుగా పోర్ట్రేట్ చేశారు. ఇది ఎంతవరకు నిజం అంటారు సార్? అంటే వన్స్ ఫర్ ఆల్ మీ నుంచి నేను క్లారిటీ ఇచ్చేసి సరిపోతుందని అడుగుతున్నాను, తప్పుగా. నేను నమ్మనమ్మా. పురంధరేశ్వరి గారు మా రాష్ట్రీయ అధ్యక్షురాలుగా ఆవిడికి చాలా లిమిటెడ్ రోల్ ఉంటుంది ఇక్కడ భారతీయ జనతా పార్టీలో పర్టికులర్. ఇప్పుడు డెఫినెట్గా మాది విస్తృత స్థాయి సమావేశం పెట్టినప్పుడు ఎవరెవరు ఇంట్రెస్ట్ ఏమని అడిగారు. పార్టీ అధిష్టానం ఏది నిశ్చయిస్తే దాని ప్రకారం నేను చేస్తాను. నాకంటూ అడిగితే గనక ఫలానా కాన్స్టిట్యున్సీలో చేస్తానని కాదు, నాకు అనుకూలమైన కాన్స్టిట్యున్సీస్ అడిగారు వాళ్ళు. అడిగితే విశాఖపట్నం కానీ, రాజమండ్రి కానీ, ఏలూరు కానీ, విజయవాడ కానీ, నర్సరావుపేట కానీ, గుంటూరు కానీ అనుకూలం. కానీ ఇంకెక్కడికైనా వెళ్ళమంటే కూడా మీరు నాకు చెప్పండి, నేను ఒకసారి స్టడీ చేసి చెప్తానని చెప్పాను. కానీ నేను ఫలాంది కావాలని అడగలేదు. సో అధిష్టానం భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో కూడా బలపరచాలి ఎన్డీఏలో ఉన్నప్పుడు అనే ఉద్దేశంతో డెసిషన్ తీసుకున్నారు. అది అంటే విన్నింగ్ స్ట్రాటజీ, విన్నబిలిటీ ఎవరికి ఉందని చూసుంటారు. అంటే ఏం లేదు, ప్రత్యేకంగా కొన్ని న్యూస్ ఛానల్స్ మిమ్మల్ని టార్గెట్ చేసి ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఒకటి జరుగుతుంది అక్కడ మీ పేరు మీదే. సో వాళ్ళేమో ఎక్కడ? హైదరాబాద్లో, పక్క రాష్ట్రంలో. సో ఇప్పుడు హైదరాబాద్ మనం ఇప్పుడు విజయవాడలో ఉన్నా కూడా పక్క రాష్ట్రమే ఇప్పుడు అది మనకి. సో నేనేమంటున్నానంటే మీరేమో ఇంత ఎలిగెంట్గా నేను ఎవరిని బూతులు తిట్టను, నాకు దాంతో సంబంధం లేదు, నేను చాలా ప్రశాంతమైన రాజకీయాలు నేను చేద్దాం అనుకుంటున్నాను, ప్రజలకు సేవ చేయడానికే నేను వచ్చాను, అదే నిలబెట్టుకుంటాను, నాకు డబ్బుతో నాకు అవసరం లేదు, బూతుల పురాణం నాకు అక్కర్లేదు అంటున్నారు.
కానీ అలా మాట్లాడే వాళ్ళకి మీ వంతు బాధ్యతగా మీరు సమాధానం చెప్పాలి కదా. అంటే స్థాయి లేని వాళ్ళు మాట్లాడే వాళ్ళకి ఏం సమాధానం చెబుతామమ్మా? ఎవరు రోడ్డు మీద వెళ్తే తాగుపోతే ఏదో మాట్లాడతాడు, ఏం మాట్లాడతాం? మన సమాధానం ఏం చెబుతాం? డబ్బు నాకు అవసరం లేదంటే డబ్బు నాకు కావాల్సినంత భగవంతుడు ఇచ్చాడు. తప్పుడు మార్గంలో డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుడు ఇచ్చిన తెలివితేటలతో నేను ఎప్పుడు మొదలు నుంచి చెబుతున్నాను. ఈ 13 జిల్లాలు అంటే పాత 13 జిల్లాలు అంటే ఆంధ్రప్రదేశ్లో ₹1 వ్యాపారం చేయవలసిన పని నాకు లేదు. ప్రపంచంలో ఎక్కడైనా నాకు వ్యాపారం చేసుకోవడానికి అవకాశాలు తెలివితేటలు నాకు ఉన్నాయి. కాబట్టి 13 జిల్లాల్లో మాకు యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ ఉన్న వ్యవసాయం తప్పితే ఇక్కడ నేను వ్యాపారం అనేది చేసి తీరను. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలతో నేను ఎప్పుడూ ₹1 వ్యాపారం చేయలేదు, ఎప్పటికీ చేయను. సో ఒక రాజకీయవేత్తకి కావాల్సిన బేసిక్ క్రైటీరియాని నేను నమ్ముతా. రాజకీయాలు చేసే చోట వ్యాపారాలు చేయకూడదు. కాబట్టి ప్రెస్ మీట్లు పెట్టుకొని చేసుకుంటే టీవీ వీళ్ళకి ఏమో ఫీడ్ కావాలి, దట్ ఈస్ ది ఫుడ్ ఫర్ దెమ్. సో మాట్లాడుతూ ఉంటారు. నా వరకు వస్తే నేను స్పెసిఫిక్గా ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటున్నాను. మీ తర్వాత మళ్ళీ మీ ఫ్యామిలీలో రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఏమైనా ఉందా సార్ ఎవరైనా? ప్రస్తుతానికైతే ఏం లేదమ్మా. లేదు. ఫ్యూచర్లో ఎలా ఉంటుంది నేను వస్తానని అనుకోలేదు కదా. కరెక్ట్. ఈ సందర్భంగా విజయవాడ వెస్ట్ ప్రజలందరికీ కూడా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని మీరు ఆ ప్రజలందరికీ ఏం చెప్పదలుచుకున్నారంటే ఏం చెప్తారు సార్? ప్రశాంతంగా మీరు సమర్థవంతమైన నాయకుడికి మీ ఓటుని వినియోగించండి, మంచి నాయకుడిని ఎన్నుకోండి. ఆ లైన్లో నేను అభ్యర్థిస్తున్నాను కాబట్టి నా నాయకత్వ లక్షణాలు, నా బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీరు స్టడీ చేసుకొని ఓటు వేసే ముందు వరకు కూడా మీకు ఏదన్నా కనుక డౌట్స్ వస్తే నన్ను కాంటాక్ట్ చేసి ఆ డౌట్స్ని నివృత్తి చేసుకొని మీ ఓటు హక్కుని వినియోగించుకోమని చెప్తాను నేను. సార్, ప్రజలు మిమ్మల్ని కలవాలి, వాళ్ళ సమస్యలు మీకు చెప్పుకోవాలి అని అంటే, విన్నవించుకోవాలని అంటే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చి కలిసే అవకాశం ఉంటుందా? అంటే సిస్టమ్ పెడతాం కదా, డెఫినెట్గా ప్రాబ్లంని బట్టి అందరం మనం వెళ్ళి మోడీ గారి దగ్గరికి వెళ్ళి కలవం కదమ్మా. అట్లాగే ఎమ్మెల్యే దగ్గరికి ఎంతమంది రావాలో అంతమంది వచ్చే సిస్టమ్ పెడతాము. డెఫినెట్గా నేను నియోజకవర్గంలో 4-5 ఆఫీసులు పెడదాం అనుకుంటున్నాను. ఎక్కడికక్కడ వెసులుబాటు కలిగి సమస్యలు తెలుసుకోవడానికి, సమస్యను సాల్వ్ చేయడానికి ఈరోజు టెక్నాలజీతో అన్నీ కూడా మళ్ళీ కన్ఫర్మేషన్ కూడా తెచ్చుకోవచ్చు మనం. ఆ సిస్టమ్ అంతా నేను ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాను. వాళ్ళకి అందుబాటులో అయితే నేను ఇప్పుడు కూడా ప్రతి ఫోను నేను ఎత్తాను. నా ఫోన్ ఎప్పుడూ మా పిఏకి ఇవ్వను, నేనే హ్యాండిల్ చేస్తాను. 1 గంట ముందో లేట్గానో నేను మెసేజ్ అన్న ఇస్తాను. మీకు కూడా అనుభవం ఉండు? ఎస్ సార్, నాకు ఉంది సార్. మీరు కాల్ పిక్ చేయకపోతే మెసేజ్ పెట్టి ఉంచుతారు, దాని తర్వాత మళ్ళీ మీరు ఫ్రీ టైం చేసుకుని కాల్ చేస్తారు. ఇప్పటి వరకు అట్లా మేనేజ్ చేయగలుగుతాను. రేపు పొద్దున ఎమ్మెల్యే అయినాక టూ మెనీ కాల్స్ అయితే నా అంతా నేను హ్యాండిల్ చేయలేకపోతే నేను మనుషులకు డెలిగేట్ చేస్తాను. నేను పనిచేసే కంటే నా దగ్గర ఉన్న కెపాసిటీ ఏంటంటే 10 మంది 100 మందితో నేను పని డిస్ట్రిబ్యూట్ చేయించుకోగల కెపాసిటీ నాకు ఉంది. అట్లాగే నేను ఇండస్ట్రీని గ్రో చేశాను, అట్లాగే 10,000 మందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాను. సో ఆ సిస్టంలో ఇది అంత పెద్ద ఛాలెంజ్ కాదని నేను అనుకుంటున్నాను. కానీ మీలాంటి వాళ్ళు ఎస్పెషల్లీ వెల్ ఎడ్యుకేటెడ్, గుడ్ ఎనఫ్ మ్యాచ్యూర్డ్, బూత్ రాజకీయాలు కాకుండా ప్రజలకి మేము ఇలా సేవ చేయాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలిగెంట్గా ఇంత రాజకీయాన్ని చక్కగా సమర్థవంతంగా నడిపించేవాళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ప్రజల అదృష్టం. నిజంగా మీలాంటి వాళ్ళని విజయవాడ వెస్ట్ ప్రజలు విజయ పథంలో నడిపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాను సార్. వి విష్ యూ ఆల్ సక్సెస్. మళ్ళీ మీరు విజయం సాధించాక నాకు మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరుకుంటున్నాను. తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ యువర్ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ.